మిత్రమా నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. ఈ సినిమా డైలాగ్ కు సరిపోయేలా తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద మలుపునకు రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో తెలంగాణ శాసనసభ స్పీకర్కు సుప్రీంకోర్టు ఇచ్చిన హెచ్చరికలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తి నోటి వెంట కోర్టు ధిక్కరణ అనే తీవ్రమైన పదం స్పష్టంగా రావడం స్పీకర్ ఉద్దేశ్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలనేది ఆయనకే వదిలేస్తున్నాం అంటూ కోర్టు చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఈ కేసు విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించింది? దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారబోతున్న తీర్పుకు సమయం దగ్గర పడిందా? ఊగిసలాడుతున్న ఆ జంప్ ఎమ్మెల్యేల ఇష్యూపై సాగుతున్న ఈ పొలిటికల్ హీట్ ఏంటో చూద్దాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం తుది దశకు చేరుకుంది. వాదనల సమయంలో తెలంగాణ శాసనసభ స్పీకర్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, కోర్టు ధిక్కరణ చర్యల విషయంలో నిప్పులు చెరగడం రాష్ట్ర రాజకీయాలపై న్యాయ వ్యవస్థ పట్టును ప్రస్ఫుటం చేస్తోంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ కావాలని ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు బలం చేకూర్చాయి. 3 నెలల్లోపు నిర్ణయం వెలువరించాలన్న సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టంగా కోర్టు ధిక్కరణగా అభివర్ణించారు. స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లభించబోదని, కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలనేది ఆయనకే వదిలేస్తున్నామన్న వ్యాఖ్యలు సుప్రీం యొక్క అసాధారణ తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇది అనర్హత పిటిషన్ల విషయంలో జోక్యం చేసుకోబోతున్నామనే బలమైన సంకేతాన్ని పంపుతోంది. బీఆర్ఎస్ నేత కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం కోసం స్పీకర్ తరపున అసెంబ్లీ కార్యదర్శి మరో 8 వారాల గడువు కోరడం న్యాయస్థానం ఆగ్రహానికి అగ్గి రాజేసింది. ఇప్పటికే 4 పిటిషన్లపై విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేయగా, మరో 4 సాక్ష్యాలు నమోదు పూర్తయినా వాదనలకు తేదీ ఇవ్వకపోవడం, ఇంకా 2పై కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయకపోవడం స్పీకర్ ఉద్దేశంపై అనుమానాలకు తావిచ్చింది. ఈ పిటిషన్పై రోజువారీగా విచారణ జరపాలని మేము ఇదివరకే ఆదేశించామని సీజేఐ గుర్తు చేయడం ద్వారా ఆలస్యానికి గల కారణాలను కోర్టు ఏమాత్రం అంగీకరించబోదని స్పష్టమైంది. ఈ కేసుల విచారణ పూర్తి చేసే ఉద్దేశం స్పీకర్కు లేనందున తాము ప్రతికూల నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం గతంలోనే హెచ్చరించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోనందున నేరుగా సుప్రీంకోర్టే విచారణ చేపట్టాలన్న కేటీఆర్ పిటిషన్ల ఔచిత్యాన్ని కోర్టు ధిక్కరణ హెచ్చరికలు పెంచుతున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాది వరదలు వంటి కారణాలను చూపుతూ సమయం కోరగా ధర్మాసనం దానిని తోసిపుచ్చింది. మీరు రోజువారీ విచారణ చేపట్టండి, ఎమ్మెల్యేలు సహకరించకపోతే ప్రతికూలంగా పరిగణిస్తామని ఇదివరకే చెప్పాం కదా అంటూ సమయం ఇవ్వడానికి నిరాకరించింది. అయినప్పటికీ స్పీకర్ తరపు న్యాయవాది 4 వారాల గడువు కోరగా సీజేఐ అందుకు అంగీకరించారు. ఈ గడువు నిర్ణయం అంతిమ అవకాశంగా కనిపిస్తోంది. ఆదేశించిన సమయంలోపు నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకున్న గత సందర్భాలను కోర్టు గుర్తు చేసింది. చివరగా 4 వారాల గడువు ఇస్తూ తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కోర్టు ధిక్కరణ పిటిషన్లో స్పీకర్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సీజేఐ పేర్కొన్నారు. స్పీకర్ తన రాజ్యాంగ విధిని నిర్వర్తించడంలో కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్నారు. లేని పక్షంలో కోర్టు ధిక్కరణ పరిణామాలను తప్పించుకోవడం కష్టమని తాజా విచారణలో తేలడం గమనార్హం. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు, ముఖ్యంగా కోర్టు ధిక్కరణకు సంబంధించిన తీవ్ర హెచ్చరికలు, 4 వారాల తుది గడువు కేవలం న్యాయపరమైన అంశాలుగా కాకుండా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో స్పీకర్ కార్యాలయం వ్యవహరించిన తీరుపై న్యాయ వ్యవస్థ పట్టుదలతో ఉండడాన్ని ఈ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. స్పీకర్ కార్యాలయంపై అసాధారణ ఒత్తిడి పెరిగింది. ఎందుకంటే కాలయాపన చేస్తే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిర్ణీత గడువులోగా 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఆదేశాలు రాష్ట్ర రాజకీయాలపై బహుముఖ ప్రభావాన్ని చూపనున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అనర్హత వేటు పడితే వారి శాసనసభ్యత్వం ప్రశ్నార్థకమై వారి నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. ఇది
అధికార పార్టీకి పెద్ద సవాలుగా మారుతుంది. ఎందుకంటే ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు వారు సన్నద్ధం కావాలి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కి ఇది నైతిక రాజకీయ విజయంగా చెప్పొచ్చు. పార్టీ ఫిరాయింపుల ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమనే తమ వాదనకు సుప్రీంకోర్టు మద్దతు లభించినట్లయింది. స్పీకర్పై న్యాయస్థానం చేసిన కఠినమైన వ్యాఖ్యలను బీఆర్ఎస్ రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుని ప్రజల్లో మైలేజ్ పొందే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయింపుల కేసుల ఆలస్యం చట్టసభల విశ్వసనీయతనే దెబ్బతీస్తుందనే అభిప్రాయం ఉంది. సుప్రీంకోర్టు యొక్క కఠినమైన జోక్యం ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండేలా రాజకీయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్పీకర్ తన విధిని నిర్వర్తించడంలో విఫలమైతే న్యాయ వ్యవస్థ జోక్యం తప్పదని కేసు నిరూపిస్తుంది. 4 వారాల్లో స్పీకర్ తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాల గమనాన్ని, శాసనసభ కూర్పును, ఉప ఎన్నికల సంభావ్యతను నిర్ణయించడంలో కీలకం కానుంది. స్పీకర్ వైఖరిపై ఆధారపడి తదుపరి న్యాయ పోరాటం మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ 4 వారాల తుది గడువు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా ఊపేస్తోంది. ఇది కేవలం ఒక న్యాయపరమైన ఉత్తర్వు మాత్రమే కాదు. ఫిరాయింపుల నిరోధక చట్టం పట్ల స్పీకర్ కార్యాలయం యొక్క రాజ్యాంగపరమైన విధిని నిర్వర్తించడంలో జరిగిన ఆలస్యంపై న్యాయ వ్యవస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక చారిత్రక ఘట్టం. ఈ గడువులోపు స్పీకర్ తీసుకునే నిర్ణయం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒకవేళ అనర్హత వేటు పడితే రాష్ట్రంలో ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. లేదంటే సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ చర్యలతో వ్యక్తిగత విచారణకు ఆదేశించే ప్రమాదం పొంచి ఉంది. ఈ కేసు చట్టసభల విశ్వసనీయతకు సంబంధించింది. ప్రజాస్వామ్య విలువలు నిలబడతాయా లేదా అధికార రాజకీయాలు పై చేయి సాధిస్తాయా అనేది రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది.